బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పేటరేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు టెక్నాలజీని వాడుకొని ఎంతటి వారినైనా ఇట్టే మోసం చేస్తున్నారు. పెద్ద అధికారుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు న్యాయవాదులను కూడా బురిడి కొట్టించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకాకు చెందిన న్యాయవాదుల బృందం జార్ఖండ్ రాష్ట్రం నుంచి కేదార్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లింది. జార్ఖండ్లోని పట్టా నగరం నుంచి ఆలయానికి హెలికాప్టర్లో ప్రయాణించేందుకు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ తీరా ఎలిఫాడ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి అధికారులు అవి నకిలీవని వారిని అనుమతించలేదు. దీంతో వారు కంగుతిన్నారు. ఇక ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ 5,000 నుంచి 8,000కు పైగా వరకు చెల్లించామని ఓ బాధిత లాయర్ తెలిపారు. తమలాగే 150 మందికి పైగా తెలుగువారు ఇక్కడ ఉన్నారని, వారిలో చిన్నపిల్లలు అండ్ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని లాయర్లు వెల్లడించారు. ఎవరైనా హెలికాప్టర్ టికెట్లు ఉన్నాయంటే నమ్మవద్దని సూచించారు. జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈరోజు ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులకి హెలిప్యాడ్ దగ్గర జరుగుతున్న మోసాల గురించి మోసపోయిన బాధితులం మేము. ఆన్లైన్ లో హెలికాప్టర్ కి బుకింగ్ కొరకు ఒక్కొక్కరు 5,500 నుంచి 8,500 రూపాయల వరకు ఆన్లైన్ లో చెల్లించడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏవియేషన్ వాళ్ళు మాకు లోపలికి అలో చేయడం లేదు. ఈ మాలాగా దాదాపు ఒక 100-150 మంది వరకు తెలుగు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఇక్కడనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఇప్పుడు మన తెలుగు ప్రజలు ఎవరైనా కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయి, ఇటువంటి వెల్ఫేర్ టికెట్స్ ఉన్నాయి అంటే నమ్మొద్దండి, మొత్తం ఫేక్. ఈడ జార్ఖండ్ ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే చర్య తీసుకుని బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పేటరేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు టెక్నాలజీని వాడుకుని ఎంతటి వారినైనా ఇట్టే మోసం చేస్తున్నారు. పెద్ద అధికారుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు న్యాయవాదులను కూడా బురిడి కొట్టించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకాకు చెందిన న్యాయవాదుల బృందం జార్ఖండ్ రాష్ట్రం నుంచి కేదార్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లింది. జార్ఖండ్లోని పట్టా నగరం నుంచి ఆలయానికి హెలికాప్టర్లో ప్రయాణించేందుకు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ తీరా ఎలిఫాడ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి అధికారులు అవి నకిలీవని వారిని అనుమతించలేదు. దీంతో వారు కంగుతిన్నారు.